రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో ఉన్నాము. రైతు వీరారెడ్డి గారు 11 ఎకరాల్లో ఆలుగడ్డ సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు. నమస్తే మేడం. 11 ఎకరాల్లో ఆలుగడ్డ సాగు చేస్తున్నారు కదా. చేస్తున్నాం. ఇప్పుడు మనకు కనిపించేది ఎన్ని ఎకరాలు? అక్కడ కొత్తగా నాటిరు కదా, అది ఎన్ని ఎకరాలు? కొత్తగా నాటింది 5 ఎకరాలు. నాటింది ఇప్పుడున్న పొజిషన్ అయితే 6 ఎకరాలు. ఇది 6 ఎకరాలు. 6 ఎకరాల 100 బస్తాలు వేసాం మేము. 6 ఎకరాలకు 100 బస్తాలు పట్టింది. ఇత్తనం పట్టింది. అంటే ఇత్తనం ఏ సైజు పెట్టుకున్నారు దీంట్లో? 8 నెంబర్. 8 నెంబర్. అక్కడ వేసింది కూడా 8 నెంబర్, ఇది కూడా 8 నెంబర్. ఏం రకం పెట్టుకున్నారు? రకం అంటే రకం వచ్చేసి మనకు సూపర్ 6 అని చెప్పి ఆగ్రా వెరైటీ. ఇది అంటే జలంధర్కి వెళ్ళి 166 అని తెచ్చేసారు. ఇది గోల్ గా వస్తుంది, మంచిగా బాల్ టైప్ వస్తుంది. ఇది వైట్ వస్తుంది అన్నమాట, ఈ నేసే వెరైటీ అట్లా అనమాట. అంటే దీంట్లో 2-3 రకాలు ఉంటాయా? 3-4 రకాలు ఉన్నాయి. కుప్రి మోహన్ అన్నది, 166 అన్నది, జ్యోతి అన్నది. నేను ఎంచుకున్నది అయితే ఇది అనమాట. అట్లా అంటే గతంలో మీరు 20 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఆలుగడ్డ వేస్తున్నారు కదా, అప్పుడు ఏమేమి వెరైటీస్ వేసేది? అప్పుడు 166 వేసాము. అప్పుడు సత్తమని అట్టమని చెప్పి అప్పుడు వెరైటీ ఉండే. ఇప్పుడు ఎప్పుడు 10-20 సంవత్సరాల కింద. ఇప్పుడు రెగ్యులర్ వెరైటీ అయితే నడుస్తుంది అనమాట. సూపర్ 6, 166 నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మనకు విత్తనం అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు మీరు జనరల్ గా? నేనైతే జలంధర్ తెస్తాము, ఆగ్రా వేస్తాం. కొంతమంది గుజరాత్ గోళ్ళు తెచ్చేస్తారు. నేను జలంధర్ లేకపోతే ఆగ్రా రెండుట్లో ఏదైనా ఒక రకం వేస్తాను అట్లా అనమాట. అంటే మనకు వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకు పంపిస్తారా విత్తనం? ఆర్డర్ ఇస్తే పంపిస్తారు. మేము పోతాం. ఈసారి పోలేదు, మేము తెప్పించుకున్నాం అంతే. సరే, ఇప్పుడు మీరు వేసుకున్నది 8 నెంబర్ అన్నారు కదా. 8 నెంబర్ అంటే చిన్న నెంబర్లు వేసుకుంటే అంత బాగా రాదన్న, బలంగా రాదు. మనం 8, కొంతమంది 10 వేస్తారు. 10 వేసేవాళ్ళంటే వాళ్ళు తక్కువ. అదే 10 వేసిందేమన్నంటే ఎకరానికి వచ్చేసి 20 బ్యాగులు పడుతుంది. అది ఇది వచ్చేసి 15 నుంచి 16 పడుతుంది. 8 నెంబర్ అయితే 8 నెంబర్ అయితే మీరు 8 నెంబర్ వేసుకున్నాం. ఇప్పుడు 8 నెంబర్ అనేది ఎంత పట్టింది ఇప్పుడు మనకి ఎకరానికి? ఎకరానికి ఇప్పుడు 16 పట్టింది నాకు. 16 అంటే 16 బస్తాలు 50 కిలోల బస్తాలు. 16 అంటే 8 క్వింటాల్ విత్తనం పట్టింది. ఎట్లా ఉంటది విత్తనం ధర? ఎట్లుంటది దీన్ని? మాకు వచ్చేసి మేము తెప్పించుకున్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ తోని 1600 పడుతుంది మాకు. ఇక్కడికి వచ్చేసరికి 50 కిలోల బస్తా 1600 తెచ్చి అమ్మే వాళ్ళు అయితే గుజరాత్కి వెళ్ళి ఆగ్రాకి వెళ్ళి వచ్చి 14, 12, 13 కూడా అమ్ముతారు. వ్యాపారస్తులు వాళ్ళు ఎక్కడ తక్కువ రేట్లు ఉంటే తెచ్చి అమ్ముతారు వాళ్ళు. అట్లా అన్నమాట. మేము రైతులం కాబట్టి సొంతం తెచ్చేసుకుని వేసుకున్నాం అన్నమాట. అంటే 11 ఎకరాల పేరు మీద మీకు విత్తనం భారీగానే పట్టింది. అయితే 200 బస్తాలు తెచ్చాను నేను. 200 బస్తాలకు 5 బస్తాలు మిగిలింది అంతే. 5 బస్తాలు మిగిలింది. దీని పంట కాలం ఎంత సార్? ఇప్పుడు మనము ఇది నెల రోజుల తోట అన్నారు కదా, అంటే దీని వాస్తవంగా పంట కాలం ఎంత? ఎప్పుడు పీకుతారు గడ్డ? ఈ గడ్డ వచ్చేసి ఈ వెరైటీ మినిమం 70 రోజులు, మాక్సిమం 90 డేస్ వరకు కంప్లీట్ చేస్తాం దీన్ని. 90 రోజుల్లో వచ్చేస్తా. 3 నెలల పంటే. 3 నెలల పంట. 166 అయితే నీకు 60 రోజులకు తీసేస్తారు. 2 నెలలే. 2 నెలలు 50 రోజులకు తీస్తారు. రేట్ ఉంటే మాత్రం మార్కెట్ రేట్ని బట్టి. ఆల్రెడీ మా ఫ్రెండ్ తీసుకుంటే రాయపల్లిలో మొన్న వేసాడు, రేపు స్టార్ట్ చేస్తున్నారు తీయడం. 60 రోజుల పంట. 60 రోజులు. సరే, ఇప్పుడు మీరు 60 రోజుల పంట అన్నారు కదా, అంటే అదేం వెరైటీ అన్నట్టు? 166 అది. అదొకటే 60 రోజులకు వస్తుంది. 60 రోజులకు తీస్తారు. మిగతా అన్ని కూడా దాదాపు 3 నెలల పంట. అది కూడా 60 రోజులకు 90 రోజులకు ఉంచవచ్చు, కానీ పగిలిపోతుంది. అది ఎక్కువ రోజులు ఉండదు భూమిలో. ఇది 90 డేస్ వరకు ఉంచినా ఏం కాదు దీనికి. ఇది ఖచ్చితంగా 90 డేస్ ఉంచాలి. కొంచెం ముందు కూడా తోముకోవచ్చు. 90 డేస్ లోపల అన్ని కంప్లీట్ అయిపోతాయి మొత్తానికి, ఏ వెరైటీ అయినా. అంటే కొన్ని 70 రోజులకే తీస్తాము అంటారు కదా, ధరని బట్టి అంటే అవి 70 రోజులకు వచ్చేటి 166. ఇది కంపల్సరీ మినిమం 70 డేస్ భూమిలో ఉండాలి. ఇప్పుడు ఆలుగడ్డ పెట్టే ముందు ఎట్లా భూమిని సిద్ధం చేసుకోవాలి, సాళ్ళని ఎట్లా ప్రిపరేషన్ చేసుకోవాలి ఒకటి చెప్తారా? కొంతమంది అనుకూలాన్ని బట్టి ఎడ్లతో చేస్తారు, కొంతమంది ట్రాక్టర్లతో సాయంత్రం చేస్తారు. మొత్తం ఈ ప్లాట్ మొత్తం ఇప్పుడు నేను ఎడ్లతో వేసినాను. ఎట్లా కొద్దిగా పచ్చిగా ఉన్నది, తొందరగా వేయాలని చెప్పి అది వేద్దామంటే రాలేదు. రాకపోతే మొత్తం దుక్కి కంప్లీట్ చేసి దాన్ని మిషన్తో వేయించాను, ట్రాక్టర్ మిషన్తో వేయించాను దాన్ని. అట్లా అన్నమాట. అంటే మొదట ఆలుగడ్డ మనం పెట్టుకోవాలి అనుకుంటే భూమిని ఏమేమి వేసి దున్నుకోవాలి, ఎట్లా సిద్ధం చేసుకోవాలి సార్? ఇది ఎట్లా అంటే కొంతమంది ఏంటంటే జనుము చల్లుతారు, దాన్ని దున్నేస్తారు. కొంతమంది వేరే సోయా పెట్టి సోయా పంట అయిపోయిన తర్వాత నేను వేసిన ప్లాట్ సోయా. ఇదేమో నేను పుప్ప పెట్టిండి. పుప్ప పోయింది మొత్తం వర్షాలకు. పోతే అప్పుడు దీనిలో 100 టన్నుల ఎరువు కొట్టాను. దీనిలో పశువుల ఎరువు
దీనికి ఖాళీ ఉండే అట్లనే పెట్టి ఉంచేసి ఆలుగడ్డ వేసాను. ఆలుగడ్డ వేసిరు. ఇప్పుడు ఈ సాలుకు మొక్కకు ఎంత వచ్చినట్టు దూరం? దూరం వచ్చి 2 ఫీట్లు ఉంటుంది, ఆ, మినిమం 2 ఫీట్లు ఉంటుంది. 2 ఫీట్లు. ఈ మొక్కకు మొక్కకు ఏమంటారు 6 ఇంచులు 7 ఇంచులు ఉంటుంది అన్నమాట. 7 ఇంచుల దాకా ఉంటుంది మనకి. వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమేమి చీడపీడలు వస్తాయి? నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి? నీళ్లు పడినట్టే మేము అట్లేం లేదు, మన పదను వాటి చూసి ఇప్పుడు దీనికి ఇప్పటి వరకు 2 తళ్ళు వాడించా, ఈ 3వ తళ్ళు స్టార్ట్ చేసాం అక్కడ నుంచి. అట్లా అన్నమాట. ఓకే. ఏమేమి చీడపీడలు వస్తాయి సార్? చీడపీడ తెల్లదోమనే ఎక్కువ ఉంటుంది, దీనికి బ్లైట్ వస్తుంది. ఈసారి 100% బ్లైట్ రాకపోవచ్చు, ఎట్లంటే వాతావరణం బాగున్నది ఈసారి. బ్లైట్ వాతావరణం అది వేడి చలి మామూలుగా ఉంటే, చలి మామూలుగా ఉంటే బ్లైట్ వస్తుంది ఎక్కువ మటుకు. వేడి ఎక్కువ ఉంటేనే బ్లైట్ వేస్తుంది. ఈసారి అంతా రాకపోతే ఒకసారి స్ప్రే చేసాం ఆల్రెడీ. ఒక స్ప్రే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మండే ఇప్పుడు ఫ్రైడే అయినా సాటర్డే అయినా మళ్ళీ చేస్తాం. ఇప్పుడు 15 డేస్కి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేయాలి. ఆలుగడ్డకు పని ఉంటుంది వ్యవసాయదారునికి 1 మంత్. వేసిన తర్వాత 15 రోజులకి అది ఏం పని ఉండదు. వాటర్ వదలము చూడడం అంతే. అది మొలక బయటకు వచ్చిందా ఇక ఫెర్టిలైజర్ డ్రిప్లో వదలడము స్ప్రే చేయడం 1 మంత్ పని ఉంటుంది దానికి అంతే. మధ్యాహ్నం ఏమైనా కలుపు వస్తుందా? కలుపు వస్తుంది, గడ్డి ఉంటే తీసేయాలి. నా దగ్గర గడ్డి లేదు కాబట్టి దాంతో కొట్టేస్తున్నాం అట్లా. ఈ ఎడ్లను కూడా చాలా ఉపయోగిస్తారు. ఆలుగడ్డకి ఎద్దుతో వ్యవసాయమే ఉంటది అంటారు కదా, ఎట్లా? మాక్సిమం ఎడ్లతో కావాల్సిందే. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, మిషన్లు వచ్చినాయి కాబట్టి దాంతో చేస్తున్నారు. లేకపోతే మా నాన్న వాళ్ళు చేసినప్పుడు మొత్తం ఖచ్చితంగా ఎడ్లతోనే చేసేవాళ్ళు. అంటే ఇప్పటికి కూడా చాలా మంది రైతులు అన్నారు ఇప్పుడు ఆలుగడ్డ తీసేటప్పుడు కానీ ఈ పెట్టేటప్పుడు కానీ కానీ ఇప్పుడు ఫెసిలిటీ లేదు. పశువు మా ఊర్లో ఇంతకుముందు 100 జోళ్ళు ఉండే, ఇంటింటికి జత ఎడ్లు ఉంటుండే. ఇప్పుడు ఊరు మొత్తానికి వచ్చేస్తే 3 జతలున్నాయి. అయ్యో. ఇప్పుడు మనకు ఆలుగడ్డ ఊరింది పీక్కోవాలని ఎప్పుడు తెలుస్తుంది సార్? ఆల్రెడీ సన్నగా జొన్నలాగా అయినా ఆల్రెడీ మా దగ్గర. ఇప్పుడు జొన్నలాగా అయిందంటే ఈరోజు జొన్నలాగా కనిపిస్తుంది, రేపు శనగలాగా కనిపిస్తుంది, ఇంకో 4 రోజులు అయితే మన గోటి అంటాం గోటీలు అలాగే ఇక పెరుగుతూనే ఉంటుంది అట్లా. అంటే ఒక చెట్టుకు అందాదా ఎన్ని గడ్డలు ఉంటాయి? ఎన్ని గడ్డలు అనేది వాతావరణం బట్టి మేడం, మన బలము వాతావరణం బట్టి ఉంటుంది అన్నమాట. అందాదా ఒక 7-8 ఉంటాయా? ఉంటాయి, 7-8 ఉంటాయి, నీకు 4-5 ఉంటాయి, 10 ఉంటాయి నీకు. అంటే సైజుని బట్టి చిన్నగా వచ్చినాయంటే 10-15 వస్తాయి. మనకు మినిమం సైజు మినిమం సైజు అనుకో, నీకు 5, 6, 7 దాకా ఉన్నాయి అనుకో, మనకు సంచికి 50 కేళ్ళకు 8 క్వింటాల దాకా వస్తుంది, 8-10 క్వింటాల దాకా వస్తుంది. మనం వేసే ఇత్తనం 50 కేళ్ళకు 50 కిలోలకి 8-10 క్వింటాల దాకా వస్తుంది. ఇట్లా లెక్క చూసుకుంటారు, సంచుల వారీగా చూసుకుంటాం అట్లా. 50 కిలోల ఇత్తనానికి మనకు సంచికి 10 సంచులు అంటాం మేము. సంచికి 10 సంచులు అంటే 5 క్వింటాలు. 15 సంచులు వస్తే 20 వచ్చిన ఉన్నాయి. మంచి దిగుబడి 20 సంచులు వస్తుంది. ఎట్లా ఉంది సార్ ఆలుగడ్డ? మీరు గత 20 సంవత్సరాలుగా చేస్తున్నారు కదా, గతంలో ఏ ధరకు అమ్మిరు? పోయిన సంవత్సరం గిన మంచి ధర వచ్చిందా? పోయినసారి మంచి మామూలుగా ఉండే కానీ అటు పోయినసారి బాగుండే. ఇది ఒక్క చేలనే ఖర్చులు 10 లక్షలు మిగిలినాయి నాకు. 6 ఎకరాల ప్లాట్ల. అప్పుడు జాగా మీద 200 కొన్నారు, 200కు 10 కిలోలు. ఓకే. అంటే రైతుకు 20 రూపాయల కిలో లాగా ప్లాట్ పైన మన పొలం కాడికి వచ్చే మొత్తం రెడీ చేసి పెడితే సాయంత్రం వచ్చి ట్రాన్స్పోర్టింగ్ వాళ్ళదే, లేబర్ వాళ్ళదే. లేబర్ అంటే మనం రెడీ చేసి పెట్టాలి, మార్కెట్ చేసినట్లా చేసి పెట్టినామన్నానంటే తర్వాత ఎత్తుకెళ్తారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ మరి దక్కలేదా మంచిగా ధర? లాస్ట్ ఇయర్ 12 రూపాయలు ఇచ్చాం మేము ఇక్కడ. 12. ఇంకా దిగుబడి రాలేదు, వాతావరణం కరెక్ట్ లేకుండే. ఈసారి అయితే వాతావరణం అనుకూలిస్తుంది. ఒకవేళ పోయినసారి కొద్దిగా ఏంది సీడ్ కరెక్ట్ రాలేదు పోయినసారి మాకు అట్లా. అంటే ఏ ధర వస్తే కొంచెం మంచిగా వచ్చినట్టు? నీకు రైతు మాత్రం మినిమం అన్నా నీకు 15 రూపాయలు ప్లాట్ మీద అమ్మినాం అనుకో మంచి దిగుబడి ఉంటుంది, మంచి రేట్ ఉంటుంది. 15 రూపాయలకు పైన పోవాలి, మినిమం అన్న 15 రూపాయలు అమ్మాలి. మాక్సిమం ఒక 20-22 ఉంటే మంచి ధర అన్నట్టు. అదే చాలా గ్రేట్ అది. సరే, ఇప్పుడు మనం ఎకరం వారీగా చూసుకుంటే అందాద పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది? ఎకరానికి 50,000 ఖర్చు వస్తుంది మేడం. అన్ని ఖర్చులు పిచికారీలతో సహా అందాద ఆదాయం ఎంత ఉండొచ్చు? ఆదాయం అంటే రేటును బట్టి ఉంటుంది మేడం. ఆదాయం వచ్చి రేటును బట్టి, రైతు చేతిలో ఏం లేదు. మార్కెట్ వచ్చింది అంటే ఎక్కువ కూడా రావచ్చు అదృష్టము, తక్కువ కూడా పోవచ్చు. ఒకసారి ఈ కొన్ని ఏంటంటే కొనలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అరటికైనట్టు.
మీరు అంటే దాదాపు చాలా ఇండ్లకి వెళ్ళి ఈ ఆలుగడ్డ పండిస్తున్నారు కదా, అవును. ఎక్కువలో ఎక్కువ ఏ ధర కమ్మిరు, తక్కువ ఏ ధర కమ్మిరు? తక్కువ 7 రూపాయలు అమ్మినాం. ఆ, ఎక్కువ అంటే 20 రూపాయలు అమ్మినాం 20 రూపాయల ప్లాట్ కిలో పైన. కమ్మిరు. అంటే ఇప్పుడు వ్యాపారస్తులు ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే చీళ్ళ పైన కొంటారు. ఆహా. ఇంతకుముందు అయితే హైదరాబాద్ మార్కెట్ పంపించేది. ఆ, మార్కెట్ పంపిస్తే వాడు ఎంత రేటు 100 బస్తాలు పంపించామనుకో, 100 బస్తాల 10 బస్తాలు 100 రూపాయలు అమ్ముతుండే, 10 రూపాయలకి కిలో అమ్ముతుండే. ఆ, లాస్ట్కి వచ్చేసరికి 7 రూపాయలు, యావరేజ్గా నష్టమే. 7 రూపాయలు వస్తుండే. రైతుకి. మాల్ అమ్మలేదు కాబట్టి మేము ఈ రేట్ అమ్మించినామని అంటారు అంతే. ఆ, పచ్చి ఒక్క రోజు ఆగిందంటే మరుసటి రోజు 40 అయిపోతుంది. అంటే ఇది పచ్చి స్టాక్ సత్తగా ఉండదు. ఉండదు. ఆ. అంటే ఇప్పుడు ఆలుగడ్డ కూడా కోల్డ్ స్టోరేజ్ లో పెడితే కొద్ది రోజులు అమ్ముకోవచ్చు కదా, 5-6 నెలల నిల్వ ఉంటదిగా. కానీ మన ఏరియా మనది ఉంటుంది, కాకపోతే దాన్ని కంప్లీట్ పీరియడ్ చేయం మనం. మ్మ్. ఆ సౌలత్ మనకు లేదు ఇక్కడ దిక్కు. సౌలత్ లేదు, ఉన్నా కానీ మన భూములది పనికి రాదు. ఓకే, రాదా మనది? అంత టైం ఇవ్వమని దానికి. ఆహా. అట్లా ఉంచాలంటే మొత్తం అట్లా స్టోర్లో పెట్టాలని అనుకుంటే 100 రోజులు భూమిలో ఉండాలి. ఆహా, చెక్కు మందం వస్తుంది. చెక్కు మందం వస్తుంది, ఉంటుంది. కానీ మనం ఉంచాం మనం. ఉంచము. అట్లా మనది మన తెలంగాణది మాత్రము పచ్చి అమ్మిందే బెటర్. అంటే కొన్ని చిప్స్ వెరైటీ పోతుంది, కొన్ని కూర వెరైటీ పోతాయి కదా, ఇది అంతా కూర వేయటి. అంతా కూర వెరైటీ. అంటే ఆ వెరైటీ మనకు వండదా? చిప్స్ వెరైటీ? ఇప్పటికైతే ఎవరు వేయలేదు ఇక్కడ. అవునా, మొత్తం కూర వెరైటీ. కూర వేయటే వేస్తారు. ఆహా. ఇప్పుడు సంవత్సరానికి ఇప్పుడు ఆలుగడ్డ ఇప్పుడు వేసిరు కదా సార్, అవును. దీనికంటే ముందేమో మీరు పపాయ వేసిన అన్నారు, అవును. తర్వాత ఏమేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ చూస్తాం మా సౌలత్ని బట్టి వాటర్ మిల్ వేసుకుంటాము. కొంతమంది టమాటా పెడతారు, కొంతమంది చెరుకు తొక్కేస్తారు. ఆహా. ఎవరు అనుకూలని పద్ధతి బట్టి వాళ్ళు అంటే వేసుకుంటారు. సంవత్సరానికి 3 పంటలు వంతది ఈ ఏది భూమి. 3 తీస్తారు, 4 ఏమో 3 మినిమం అయితే 3 తీయొచ్చు. మామూలు అయితే ఆహా. 3 మంత్స్ క్రాప్ తీసుకుంటే 3 అనుకో, ఆహా. 1 మంత్ 15 రోజులు అయితే దుక్కి దాంట్లో వెళ్ళిపోతుంది. అవును. 3 క్రాప్లు. చెరుకు పెట్టామంటే 3 సంవత్సరాల దాకా వచ్చేస్తుంది. ఆహా. అట్లా అంటే ఆలుగడ్డ పెట్టాలనుకుంటే ముందైతే మనము సోయాబీన్ ఏమన్నా పప్పు జాతి వేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే భూమిలో గడ్డ ఊరాలి కదా. గడ్డ ఊరాలి. ఇంకోటేమంటే ఏంది మన బొడిపల్లి వస్తాయి దానికి, ఆ. మనకు సోయకు కానీ జన్ముకు కానీ బొడిపల్లి వస్తే అది బలం అనమాట. అదే నత్రజని నత్రజని ఉంటుంది. ఆహా, అట్లా వేసుకొని పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. 20 సంవత్సరాల నుండి ఆలుగడ్డ సాగులో ఉన్నారు కదా, మొత్తానికైతే బాగానే ఉందా ఈ పంట? చాలా షార్ట్ పీరియడ్ క్రాప్ ఇది. వ్యవసాయంలో షార్ట్ పీరియడ్ క్రాప్ అంటే ఇది ఒకటే, ఆ, ఏది కూడా లేదు నీకు. 90 రోజుల పంట. 90 రోజుల 60 రోజులే మేడం. ఆ, 60 రోజులు మార్కెట్ డేట్ ఉన్నదనుకో, ఆ. 60 రోజులు తీసేస్తాం. ఆహా. ఆ, ఏం ఉంచారు ఇక కొంచెం రేట్ లేకుంటేనే రేట్ లేకుంటే చూద్దాం అనుకుంటే వెళ్ళిపోతాం ముంగడికి. ఈజీ క్రాప్ అయితే ఈజీ క్రాప్ అంటే ఉండదు, టెన్షన్ ఉండదు నీకు, ఏ టెన్షన్ ఉండదు. తెగుళ్ళ పెడద కూడా పెద్ద దోమ తప్ప ఏముండదు. దోమని ఎక్కువ అంటే ఉప్పు పచ్చ పురుగు ఉంటుంది అంతే, ఏముండదు ఇక. ఏముండదు. అంటే నేలలు కూడా ఎట్లా చూసుకోవాలి సార్? మీవేమో ఇవి చాలా మంచిగా ఉన్నాయి నేలలు కదా, అవును. అన్ని నేలలకు కూడా సూట్ కాదు కదా ఆలుగడ్డ. అయితే అట్లేముండదు. అంటే కొన్ని చిలక పొలాలకు సూట్ కాదు, కొద్దిగా నేల మెత్తగుంటే మంచిగా గడ్డ ఊరాలిగా. గడ్డ అంటే దుక్కి మచ్చి చేసుకోవాలి మేడం. ఇప్పుడు మెయిన్ అంటే ఏ భూమిలో అయినా కానీ దుక్కి మచ్చి చేసుకోవాలి. ఆహా. అంటే ఈ ఆలుగడ్డ పెట్టాలంటే అన్ని భూములకు సెట్ అవుతుంది అంటారా? సెట్ అవుతుంది. చౌడు నేలలో చెట్టు కాదు, మిగతా ఏ భూమి అయినా సెట్ అవుతుంది. ఎర్ర భూమి, ఎర్ర నేలలు, ఈ నేలలు మంచి. పొలం దగ్గరనే పంట అమ్ముతున్నాం అన్నారు కదా సార్, ఇప్పుడు వ్యాపారులు ఎక్కడి నుంచి వస్తారు ఎక్కువగా మన దగ్గరికి? లోకల్ వాళ్ళు ఉంటారు. లోకల్ వాళ్ళే వస్తారు, బయట వాళ్ళు రారు. బయట వాళ్ళు వచ్చిన వీళ్ళు రానియ్యరు. కేరళకెళ్ళి వస్తారు కొంతమంది. కేరళకి వస్తే ఇక్కడ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే కేరళ వాళ్ళను వాళ్ళ దగ్గర ప్యాక్ చేస్తారు. నీకు ఆలుగడ్డ కావాలి కదా, మేము ఇప్పిస్తాం నీకు, అంతే. నీకు కూర్చున్న దగ్గర మాకు పేమెంట్ చేయి, నీకు ఏది నీకు చచ్చికపోతే చూపిస్తాము, నీకు మంచిగా కనిపించింది, నీకు బాగున్నది అనుకుంటే మేము రేటు మాట్లాడిస్తాం నీకు. రైతుతో మాట్లాడారు వాళ్ళు. వాళ్ళని ఎక్కడ ఒక లాడ్జ్లో ఉంచుతారు, వాళ్ళే చేస్తారు. మా దగ్గర రానియరు వాళ్ళు. రైతు దగ్గరికి రారు, లోకల్ వాళ్ళే బేరం చేస్తారు. అంతే. ధర డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా లోకల్ వాళ్ళు అన్నట్టే ఈ లెక్కను చూస్తే. అంటే హైదరాబాద్ మార్కెట్ ను బట్టి హైదరాబాద్ లో 20 రూపాయలు కిలో అమ్ముతుంది అనుకో, మేము తీసుకపోతే, రైతు తీసుకపోతే వాళ్ళు ఏంటంటే 10 రూపాయలు తక్కువకి మన దగ్గర తీసుకుంటారు. ఇంకోటి గవర్నమెంట్ కూడా ఏం చేయాలి అంటే, మేము రైతులను తీసుకపోతే 10% కమిషన్ కట్ చేస్తారు. వాళ్ళు వ్యాపారస్తులు తీసుకుపోయి చేస్తే ఏమంటే 6% కట్ చేస్తారు. అక్కడ మార్కెట్ లో కూడా రైతుకే మోసము, ఇక్కడ కూడా రైతుకే మోసం. ఏ మార్కెట్ యార్డ్ లో అయినా 4% ఉండాలి కదా. 6% నా దగ్గర బిల్స్ ఉన్నాయి. 10% బోయినపల్లి తీసుకపోతే 10%, 8% ఎట్లా పడతారు కట్ చేస్తారు.
చూసాం మేము కూడా మార్కెట్ పెద్ద పెద్ద బోర్డు రాసి పెట్టారు 4% కమిషన్ అని చెప్పి 4% ఇంకోటి తక్కువ పట్టి ఇయ్యరు వాళ్ళు బిల్ పట్టిస్తారు ఆ బిల్ పట్టి మీద కూడా తక్కువ పట్టి ఖచ్చితంగా కావాలనుకున్నాం అనుకో 4% ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఏంటి కార్బన్ పేపర్ తీసేసి రిటర్న్లో 6% కట్ చేస్తారు. ఎవరికైనా మీలాంటి ఆఫీసర్లు తీసుకొని చూపించామనుకో ఇదే ముంగట ఉన్నది చూస్తాడు వాడు ఆఫీసర్, పైన ఏంటంటే మాకు తెలియదు అంటారు అంతే. అట్లా కూడా ఉండదు. నా దగ్గర ఆల్రెడీ బిల్స్ ఉన్నాయి దగ్గర ఇంట్లో. కానీ రైతు ఎక్కువనే అంతే ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు మన పొలం దగ్గరకే వచ్చి వాళ్ళు తీసుకుపోతారు కదా, మనం పీకిచ్చే బాధ్యత మనదేనా వాళ్ళు తీసుకుంటారు? అంటే మనం పీకిస్తే వాళ్ళు మొత్తం మార్కెట్ కి ఎట్లా తయారు చేస్తామో అట్లా తయారు చేయాలి. వాడు పొద్దున వచ్చి చూస్తాడు, నాకు మంచిగా ఉన్నా అనుకుంటే రేపు బేరం ఆడతాడు, నాకు రాదు అనుకుంటే నా రేటుకి ఇది తీసుకుపోతాడు. అయితే సంచులు మనదే, కుట్టడం మనదే, తీయడం మనం అంతా రెడీ చేసి అంతా మనదే. మార్కెట్ తీసుకుపోయే బదులు ఈడ అమ్ముకుంటున్నాం. అంటే ఈడ అమ్ముకున్నది బెటర్. ఎట్లా బెటర్ అంటే మనకి వేయి బిడ్చి కాట వస్తుంది. అక్కడ పోయినామంటే సంచికి 2-3 కిలో తీసిస్తారు వాళ్ళు, తరుగు తీస్తారు వాళ్ళు, వీళ్ళు కూడా తీస్తారు. కానీ వేయి బిడ్చి కవర్ అవుతుంది మనకి అది. అట్లా దీంతో పాటు ఈ ఆలుగడ్డలు పీకేటప్పుడు ఎట్లా యంత్రాల సహాయమేనా లేకపోతే మన ఎద్దులేనా? కంపల్సరీ ఎద్దులే. అవునా? ఎద్దులు ఇప్పుడు ఏమైంది ఏంటంటే ట్రాక్టర్లకు ఇంప్లిమెంట్స్ చేస్తున్నారు. ట్రాక్టర్తో చిన్న ట్రాక్టర్లతో బిషు లాంటి ఉన్నాయి, వాటితో కూడా తీసుకుంటారు అనమాట. అప్పుడు లేబర్ పడతారేమో ఏరేటప్పుడు, ఒకసారి ఏటప్పుడు కావాలి, పెట్టేటప్పుడు కావాలి. పెట్టేటప్పుడు అంటే మన పరిస్థితులను బట్టి మొత్తం నేను లేబర్తో వేసిన, అది వేసింది మిషన్తో వేసిన అట్లా అనమాట. ఓకే. అంటే మనకు కలుపు తీసేటప్పుడు లేబర్తోనేనా మళ్ళీ కలుపు మందు ఏమన్నా వేస్తారా? గడ్డి మందు కొడతాం. గడ్డి మందు కొడతారు. అంత గడ్డి లేదు కాబట్టి గడ్డి మందు కొట్టలేదు, ఏం కొట్టలేదు. అది కలిపే అది. ఓకే. నాగాలు కొడతాం కాబట్టి అది వెళ్ళిపోతుంది అనమాట. మామూలుగా అయితే కలుపు ఎక్కువగా ఉంటే మాత్రం కలుపు మందులే కొడుతుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.